ఎన్నడూ అభివృద్ధికి నోచుకోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చాక 800 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుర్ర ప్రసాద్ ఆధ్వర్యంలో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొని మాట్లాడారు. గల ప్రధాన కారణం 16 మార్చ్ అంటే ఆదివారం రోజున స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి మన ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వస్తున్న సందర్భంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో గత సంవత్సరం నుంచి ప్రభుత్వ పరంగా వచ్చిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం, ఆ తర్వాత బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ బహిరంగ సభను జయప్రదము చేయాలని, ఈ కార్యక్రమంలో మీరందరూ మనమందరము భాగస్వాములు కావాలని కోరటానికే ప్రత్యేకంగా ఈ సమావేశాన్ని పెట్టాం. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి ఇవ్వనన్ని నిధులు మన నియోజకవర్గానికి ఇచ్చారు. ఈ సంవత్సర కాలంలో 800 కోట్ల పైచిలుకు నిధులు మన నియోజకవర్గానికి వచ్చాయంటే చాలా గొప్ప విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఆర్థిక ఇబ్బందులలో ఉన్న మన నియోజకవర్గం పైన ఉన్న ప్రేమతో నాకు ఇచ్చిన మాట మేరకు ముఖ్యమంత్రి గారు మనం అడిగిందే తడవుగా ఏది కూడా కాదనకుండా మనకు నిధులు ఇస్తున్నారు, ప్రభుత్వ ఉత్తర్వులు ఇస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అనేక అభివృద్ధి పనులకు టెండర్లు పిలవడం జరిగింది, అగ్రిమెంట్స్ కూడా అయినాయి, పనులు ప్రారంభించవలసిన అవసరం ఉన్నది. నియోజకవర్గానికి వస్తే ఇంకా మన నియోజకవర్గానికి కావలసిన పనులు వారి ముందు పెట్టి కావలసిన అభివృద్ధి పనులు కానీ కావలసిన నిధులు కానీ వారికి నివేదించి ఆ సభలో వారి ద్వారా హామీ పొందాలన్నదే నా ఆలోచన చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దానికి మీరందరూ కూడా చేయూతనివ్వాలి. ఇవాళ రాష్ట్రంలో 11,000 కోట్ల రూపాయలతోని 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్లు తెలంగాణ ప్రభుత్వం మంజూరు ఇచ్చింది. దేశంలో ఎక్కడ కూడా పేద వర్గాలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావాలని, అంతర్జాతీయ ప్రమాణాలతో ఆ స్కూల్ కాంప్లెక్స్ ఉండాలని ఆలోచించి మన తెలంగాణ ప్రభుత్వము ఒక విప్లవాత్మకమైన సాహసోపేతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆ 55 నియోజకవర్గాలలో మొట్టమొదల మంజూరైన 26 నియోజకవర్గాలలో మన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి కూడా ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు కావడమే కాకుండా దాని నిర్మాణానికి 200 కోట్ల రూపాయలు మంజూరైనాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అదేవిధంగా దాదాపు అన్ని నియోజకవర్గాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి 100 పడకల ఆసుపత్రి ఉన్నది. మన నియోజకవర్గంలో మాత్రమే 100 పడకల ఆసుపత్రి లేదు. 100 పడకల ఆసుపత్రి మంజూరైంది. ఆర్టీసీకి సంబంధించిన 4 ఎకరాల భూమిని ఆసుపత్రి నిర్మాణం కొరకు కేటాయించినాం. ఆ భవన నిర్మాణానికి, ఆ హాస్పిటల్ నిర్మాణానికి 46.5 కోట్ల రూపాయలు మంజూరైనాయి. టెండర్ పిలిచిండ్లు, అగ్రిమెంట్ అయింది. 16న శంకుస్థాపన చేస్తున్నాం, పనులు ప్రారంభమవుతాయి.